మాన్యులు నేటి కన్న తల్లికి మంగళారతులు. సన్మాన సభకి అధ్యక్షత వహించినటువంటి వట్టిపల్లి బాలమారావుకి, అదేవిధంగా సన్మాన గ్రహీత శాసనసభ్యులు, మా సోదరులు, మనందరి ఆప్తుల నాయకులు బంగారు సత్యానందరావుకి, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ స్పీకర్ నా అభిమాన నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే సోదరుడు రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారికి, అలాగే మాజీ DCM సెగ్మెంట్ మిత్రులు కేవీ సత్యనారాయణ గారికి, మా రత్నం సంజీవ్కి, అదేవిధంగా అన్నవరం గారికి, పెద్దలకి, అదేవిధంగా ఈ సమావేశానికి చేసినటువంటి మొండిపల్లి పెద్దలకి సుమంతి గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి చేసినటువంటి రైతులు, ముఖ్యంగా రైస్ మిల్లర్స్, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ధాన్య భండాగారంగా భావించే మన గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా అయితే మన కొత్తపేట నియోజకవర్గం, మండపేట ఇవన్నీ కలిపితే మన అమలాపురం కొత్తపేట డివిజన్లో రైస్ మిల్లర్ భండాగారంగా చెప్పుకోవచ్చు. అంత ఎక్కువ రైస్ మిల్లర్స్ ఉన్న నియోజకవర్గం మన డివిజన్ ఏదంటే రాష్ట్రంలోనే నాకు తెలిసి కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట డివిజన్ ఉంటుంది అనుకుంటున్నాను. అంత రైస్ మిల్లర్స్ ఎక్కువగా ఉంటాం. అందరూ పెద్ద పెద్ద వారందరూ పెద్ద రైస్ మిల్లర్స్, అందరూ ఇండస్ట్రియలిస్టులు అందరూ ఉంటాం. అయితే వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజల్లో మేమేకమై ప్రజల కోసం కష్టపడి రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చింది. ఎంచేతంటే గత ప్రభుత్వం 1650 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఆపేసి పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోతే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారు మనం కోరిన వెంటనే 1000 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా రాష్ట్రం మొత్తం మీద 650 కోట్లు అన్నారు. మన నియోజకవర్గం వరకు అయితే 35 కోట్ల వరకు ఇంకా ఉన్నట్టు ఉన్నారు. త్వరలోనే అది వాటిని కూడా మన నారాయణ మనోహర్ గారు కలిసినప్పుడు ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఎక్కడ మన దగ్గర డబ్బులు లేవు. రైతుల గురించి ఆలోచించాం, రైతులకు న్యాయం చేయాలని ఆలోచనతో మనం 1000 కోట్లు రిలీజ్ చేసాం. ఈ డబ్బులు కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం, వారి హామీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రజల కోసం ఆలోచించే నాయకుడు, ప్రజల కోసం తప్పబడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చినందులో ఎటువంటి తెలియజేస్తూ, అదేవిధంగా మిల్లర్స్ కూడా కోరేది ఉంటే, ఈ కొత్తపేట నియోజకవర్గంలో రైస్ మిల్లర్స్ మంచి బలంగా ఉన్నారు. మన డివిజన్లో కూడా ధాన్యం భారీగానే ఉంటుంది. రైతులకు న్యాయం జరిగేటట్టుగా ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా సంచులు సప్లై చేయడంలో కానీ, మనం ప్రొక్యూర్మెంట్ చేయడంలో కానీ, ధాన్యం కొద్ది ప్రొక్యూర్మెంట్ తీసుకోవడంలో కానీ మీ వంతు సహకారం అందించండి. మీరు కొద్ది మా రైతులు చూసుకోవాలని చెప్పి ఈ సమావేశపూర్వకంగా కూడా రైస్ మిల్లర్స్ అందరూ కోరుతూ, మా వంతు సహకారం అయితే మా తరఫున మీ రైస్ మిల్లర్స్ ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు కొద్ది వేరే చిన్న
ఫ్యామిలీ ఫంక్షన్ రోడ్లో బయటకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి పెద్దలందరినీ నాకు ఒక అవకాశం ఇచ్చి పంపించవలసిందిగా కోరుచు అలాగే మీరందరూ కూడా అవకాశం కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.